మొత్తానికి కారణం ఎవరనుకుంటారు ఇప్పుడు? కారణము వెంకటరామరెడ్డి కారణము. వెంకటరామరెడ్డి మీ ఊరు రాలే? రాడు వస్తే చెప్తాను కొడతామన్ని ఆడియో అంతేనా? ఇప్పుడు ఎంత దింపించుకుంటున్నా 5 ఏళ్ళ పొద్దాగంలో దింపించుకోవాలి. చెప్పు తీసుకొని చెప్తాను కొడతా. నేనైతే చెప్తాను కొడతా. నేను ఆయన గంత చదువుకున్న వ్యక్తి కలెక్టర్ కాదు. ఎవరి కలెక్టర్? దేశం అంతటా కలెక్టర్. కలెక్టర్ అయితే ఒక న్యాయం చేయి, అందరికి ఒకటి న్యాయం చేయి. ఒక్కటిగా న్యాయం చేయలేను. గంత పెద్ద ఉద్యోగం విడిచిపెట్టి మీ గురించి రాజకీయం నిలబడతాను. రాజకీయం నిలబడతా చెప్తాను కొడతా. నేను ఆయన హరీష్ రావు వెంబడేసుకొని తిరుగుతుండు. హరీష్ రావుకు తెలుగు ఉంటే రమ్మాను కదా, ముఖం ముంగడికి రమ్మాను కదా. ఏం పేరే? మాది నిమ్మరాజు ఎల్లయ్య, బామను బంజేరుపల్లె. మాది జాగలు భూములు మాది తుకపురం శివాలు ఉండే. కాకపోతే మా తొగటల ఊళ్ళు ఉన్నాయి. మాది జాగ భూమి అంతా తుకపురం శివాలరా. కేసీఆర్ చెప్తే కేసీఆర్ ఏమో 12 లక్షల కాడికి ఇస్తా అన్నాడు. మాకు 5.5 కాడికి కట్టించుండు. 5 లక్షలే వచ్చినాయి మాకు మళ్ళా పోయి అడిగితే మీకు గంతే వస్తాయని పైసలు చెప్పిండు. అన్ని కింద మీద చేసిర్రు. ఎవరెవరు కుదిరినరో ఏమేం మాట్లాడిర్రో అన్ని కింద మీద చేసి అవి 10 లక్షలు అయిపోయినాయి. తర్వాత మళ్ళీ మీ జాగ కింది అడుగు జాగ పైసలు వస్తాయి అన్నారు. అడుగు జాగ పైసలు మళ్ళా సర్వే చేసిర్రు. సర్వే చేసి సరే ఇప్పుడు అవన్నీ కాదు కానీ సరే మాకు మస్తు మోసం చేసిండు. మాకు కొద్దిగా మా ఆయాసం అనేది మమ్మల్ని చెప్పుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. అయితే అన్ని లెక్కలు చేసినాక కూడా మాకు 7.5 లక్షల వస్తాయి మీకు అని చెప్పిండు ఒక్కొక్క కుటుంబానికి. మనదమ్ములం మేము. ఆఖరికి వస్తే అవి కూడా వస్తాయి అన్నారు. ఆయన ఊరకాలు చేపించినాక మమ్మల్ని కొంటపోయి తునికిలు ఎత్తేసిండు. తునికిలు ఎత్తేస్తే తునికిలు ఉన్నాం కొన్ని రోజులు. తునికిలు ఉన్నాక తర్వాత మళ్ళా తునికోళ్ళు వచ్చి లొల్లి పెట్టుకుంటే మళ్ళీ అడికే తీసుకొచ్చి మళ్ళీ గజ్వేలి డబల్ బెడ్రూమ్లలో ఎత్తేసిండు. డబల్ బెడ్రూమ్లలో ఉంటే డబల్ బెడ్రూమ్ లో కొన్ని రోజులు ఉన్నాక మళ్ళా మేము పైసల గురించి తిరుగుతుంటే ఇప్పుడు మీకు వస్తే పూర్తిగా నష్టపరిహారం అనేది రాలేదు. అవి రాలేదు, మాకు మొత్తమే రాలేదు. అవి మాకు 70,000 ఇచ్చిండు. 7 లక్షలు ఎక్కడ, 70,000 ఎక్కడ. 7 లక్షల చిల్లర అన్నాడు. 70,000 ఇచ్చిండు. 70,000 ఇచ్చి అడికే సేలు గారు కూడా అయిపోయింది. మొత్తానికి కారణం ఎవరనుకుంటారు ఇప్పుడు? కారణము వెంకటరామరెడ్డి కారణము. వెంకటరామరెడ్డి మనసులో చూసుకుంటా పని చేసుకుంటే ఎక్కడెక్కడికి డబ్బులు వస్తే అక్కడక్కడికి వాళ్ళ సాయం చేసిండు. డబ్బులు ఇవ్వలేము మేము అన్ని విధాలా బరాబర్ ఉన్నాం. మేము పైసలు ఇచ్చిన వాళ్ళు పని చేసిండు. పైసలు ఇవ్వని వాళ్ళు పని చేయలేదు. ఇప్పటికి కూడా మేము 5 ఏళ్ళ పొద్దు అయితే తిరుగుతూనే ఉన్నాం. మాకు 5,04,000 ఈ అరకు కూడా రాలేదు. 2 కొడుకులు ఉన్నారు నాకు వచ్చినాయి. నా కొడుకులకు 2కి రాలేదు. ఎప్పుడు అయినా బడ్జెట్ లేదు. నువ్వు ఎట్లా సంపాదించుకున్నావు? 100 కోట్లు 100 లక్షల కోట్లు ఎట్లా సంపాదించుకున్నావు? ఇప్పుడు 100 కోట్లు పెట్టి ట్రస్ట్ పెడతా అంటున్నాడు. 100 కోట్లు పెట్టి ఇప్పుడు నువ్వు నిలబడ్డావు కదా, అక్కడ దుబ్బాక సైడ్ నిలబడ్డావు కదా, మనకు కూడా నిలబడ్డావు కదా. నువ్వు ఏ ముఖం పెట్టుకొని వస్తావు? మా దగ్గరకు వచ్చి అడుగు. వేరే ఊర్లలో కుకునూరుపల్లి అక్కడక్కడ ఇక్కడ తిరిగి మాట్లాడుతున్నావు. మరి మునిపోయిన ఊర్లకు వచ్చి ఒక్కనాడన్నా నువ్వు టచ్ అయినవా? ఎవరికన్నా ముఖాన్ని కనబడ్డావు? ఇప్పుడు నీకు ఏ ప్రకారంగా ఓట్లు వేస్తాం మేము? ఇటుకి రా, నీకు ఓట్లు కావాలంటే మాకేం తగిలి ఉందో నీకు చెప్తాం. నీ దగ్గర ముఖమే లేదా? నువ్వు ఎట్లా వస్తావు? ఏ ప్రకారంగా వస్తావు? వీడికి రాడు వస్తే చెప్తాను కొడతామన్ని ఆడియో అంతేనా? ఇప్పుడు ఎంత దింపించుకుంటున్నా 5 ఏళ్ళ పొద్దాగంలో దింపించుకోవాలి. చెప్పు తీసుకొని చెప్తాను కొడతా. నేనైతే చెప్తాను కొడతా. నేను ఆయన గంత చదువుకున్న వ్యక్తి కలెక్టర్ కాదు. ఎవరి కలెక్టర్? దేశం అంతటా కలెక్టర్ అయితే ఒక న్యాయం చేయి, అందరికి ఒకటి న్యాయం చేయి. ఒక్కటిగా న్యాయం చేయలేను. గంత పెద్ద ఉద్యోగం విడిచిపెట్టి మీ గురించి రాజకీయం నిలబడతాను. రాజకీయం నిలబడతా చెప్తాను కొడతా. నేను నా ముంగడికి రావాలి, చెప్తాను కొడతా. నా రామాయణం తిట్టే మొత్తం బయట పడుతుంది. మొత్తం న్యాయం చేస్తా. లాస్ట్ కొత్తే నాకు ఇల్లు కూడా లేవని అన్నారు. ఇల్లు లేవనంటే నా కొడుకు ఏదో బాధపడి గజ్వేలి బిల్డింగ్ ఎక్కి మీద పడితే అప్పుడు నా ప్లాట్ దొరికితే మేము ఇల్లు కట్టుకున్నాం. ప్రభుత్వం ఇస్తాన పైసలు నాకు ఇయ్యలేదు మాకు పైసలు. చెప్పుకుంటే పోతే బాగా ఉన్నది. చెప్పుకుంటే పోతే నాకు దుఃఖం వస్తుంది. ఇప్పుడు వెంకటరామరెడ్డి వచ్చి నీకు అన్ని మంచిగా చేస్తానంటే ఓడేస్తావా? మంచిగా చేస్తానే నమ్మతోడు ఎవడు వానికి. వానికి నమ్మతోడు ఎవడు? వానికి నమ్మం మేము. ఆయన హరీష్ రావు వెంబడేసుకొని తిరుగుతుండు. హరీష్ రావుకు తెలుగు ఉంటే రమ్మాను కదా, ముఖం ముంగడికి రమ్మాను కదా, మాట్లాడమను కదా. మీకేం తగిలి ఉన్నారు అడుగు కదా. ఒక్కనాడన్నా నువ్వు ఒక్కదాడన్నా టచ్ అయినా వాడికి మా దగ్గరికి వచ్చినావు. ఇప్పుడు మీ ఊరు పోయినాక అంతకంటే ముందు మతగా తిరిగింది కదా. ఇప్పుడు ఎప్పుడు తిరిగిండు? మాకు తిరగలే. మాకేం సాయం చేయలే. రాలే ఎన్నడు రాలే మా దగ్గర. మమ్మల్ని మందలి వేలే మమ్మల్ని మా దగ్గరికి రాలేదు. మీ ఎమ్మెల్యే కేసీఆర్ కదా. కేసీఆర్ అయితే మా దగ్గరికి రాలేదు కదా. మాతో ఏం మాట్లాడలేదు. మా దగ్గరికి రాలేదు, మాతోని మాట్లాడలేదు. మా కష్టాలు ఏందో మాకు ఇక్కడ ఏం పని లేదు, ఏం లేదు. నేను మంచిగా బొంబాయిలో పని కూడా చేసుకున్నా. పని కూడా విడిచిపెట్టుకున్నా 2016లో. ఇప్పటి నుంచి నాకు బిచ్చబెట్టుకొని తిరుగుడు అవుతుంది, బతుకుడు అవుతుంది. 1 రూపాయి కమాయి లేదు.
ఏదన్నా ఈ పని పెడతారంటే ఈ పని కూడా పెడతలేరు. ఏది లేదు ఈడ. ఉపాధి హామీ లేదు, ఏది లేదు ఈడ. పనే లేదు, పని లేదు, ఏం లేదు. ఆ మోదీ ఇస్తాడా, ఎవరు ఇస్తాడో, రేషన్ బియ్యం ఇస్తుంటే వండుకొని తింటున్నాం. ఆడికే తెల్లారుతుంది. ఇంకోటి ఏం లేదు ఈడ మాది. అంతే. మోడీ ఇస్తున్న బియ్యం వండుకొని తింటున్నాం. ఏది లేదు. ఈ కాంగ్రెస్ ఏం చేస్తుంది, టిఆర్ఎస్ ఏం చేస్తుంది. టిఆర్ఎస్ అయితే మా ఇంటి ముంగడికే రానియా. ఇక వస్తే కాంగ్రెస్ కన్నా ఎత్తాం, లేకుంటే బీజేపీ కన్నా ఎత్తాం, గానీ వానికి మాత్రం ఓట్లేయం. అంతేనా? అంతే.